మీది మీరు నిన్న ఒకటి ఒప్పుకున్నారు, వాటమిని ఒప్పుకున్నారు ఫస్ట్ టైం. నేను మొన్నటిదాకా నేను గెలుస్తాం 175 సీట్లు అన్నారు. గెలకపోతే అన్న రేంజ్కి మీరు ఎప్పుడైతే ఒక ఇంటర్వ్యూలో వచ్చారో, గెలలేకపోతే అనేది ఎప్పుడైతే మీరు అంటే వాటమిని ఒప్పుకున్నట్టే జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉలుక్కుపడుతున్నాడు. ఆయన షర్మిలా గారు ఏదో ఏపీకి వస్తే ఆమె ఉలుక్కుపడుతున్నారు, ఆమె నిజం చెప్తే ఉలుక్కుపడుతున్నారు. మళ్ళా నేను ఏదో మా న్యూస్లో చూసా, మా బాబాయిని నేను కాంగ్రెస్ పార్టీ నా మీద నించోబెట్టింది, బాబాయ్ మినిస్టర్ అయ్యాడు, బాబాయ్ మీ మీద ఓడిపోయాడు, బాబాయ్ చనిపోయాడు. కానీ బాబాయ్ చనిపోయిన తర్వాత బాబాయ్ కేసు మన 2019 నుంచి ఇప్పుడు దాకా ఎవరు చంపారో చెప్పలేని పరిస్థితుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. నాట్ ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్కి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పొచ్చు దీంట్లో. ఎందుకంటే ఆల్రెడీ 2019లో చనిపోయినప్పుడు ఎవరు చంపారో అన్నీ తెలుసు. ఓకే, జ్యుడిషియల్లో ఉంది కాబట్టి మనం మన బాధ్యత ఉంది కదా, మన తండ్రి కదా, తండ్రి తర్వాత వారు చనిపోయిన తర్వాత మనం ఎవరు చంపారనేది తెలియపరచవలసిన అవసరం ఉంది కదా. మీ చెల్లెలు సునీతమ్మ సుప్రీంకోర్టు అన్ని కోర్టులు తిరుగుతూ ఆమె బాధపడుతుంది. ఆమె బాధ కూడా మీకు బాధ తెలియలేదా? మీరు తల్లిని కూడా మీరు పట్టించుకోకుండా వదిలేశారే. మీరు రోజు మీ చెల్లె సరిమలమ్మే మీకోసం మీరు వదిలిన బాణమే ఈరోజు మీకోసం నిజాలు చెప్తుంటే పట్టించుకోలేక ఎవరెవరి మీద సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన తిట్టేస్తున్నారే. మీ సొంత చెల్లెలే, మీ తోడుబుట్టి చెల్లెలే కదా నిజం మాట్లాడుతున్న. ఇష్యూస్ అండ్ పొలిటికల్గా మాట్లాడండి అంతే తప్ప ఎవరెవరో ఏదో మాట్లాడుతుంటే రేపు మీ చెల్లెలు కాకపోద్దా, మీరు అన్నీ కాకపోతారా? ఇస్ ద పొలిటికల్గా ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉంది, మీరు వైసీపీలో ఉన్నారు కనుక ఆడవాళ్ళకి మీరు ఎంత గౌరవం ఇస్తారో మీ చెల్లెలకి ఇచ్చిన గౌరవమే అర్థమవుతుంది, మీ తల్లిగారికి ఇచ్చిన గౌరవమే అర్థమవుతుంది, మీ చెల్లెల తర్వాత చెల్లెలు సునీతమ్మకి ఇచ్చిన గౌరవమే అర్థమవుతుంది.